వాళ్ళు అక్కడ మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు, ఐకానిక్ టవర్ భవన నిర్మాణం కావచ్చు, లేదంటే ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, ఇట్లంతా కూడా కంటిన్యూగా అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇన్వెస్టర్స్ కూడా రాజధాని జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావచ్చు, ఇవన్నీ చూస్తూ పెట్టుబడిదారులు వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఆ 11 రావడం కూడా చాలా గగనమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఉన్న ఆయనతో పాటు ఉన్నటువంటి ఇంకో 10 మంది ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు. ప్రజా సమస్యలు ఏదైనా వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అట్లాంటివి ఏమీ లేవు. ఒకవేళ ఉంటే మరి వచ్చి అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా, అట్లాంటి సమస్య లేదు, రావట్లేదు. జీతభత్యాలు తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు తప్పించి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనుకుంటున్నటువంటి వైసీపీ స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కానీ అమరావతి పనులు శరవేగంగా జరుగుతూ ఉంటే అక్కడ రాజధాని రైతులను గందరగోళానికి గురి చేయడం కావచ్చు, లేదంటే వాళ్లకు మళ్ళొస్తే మేము మార్చేస్తాం, పూర్తిగా మావిగాను పెడతాం అని చెప్పి ఇట్లా హడావిడి ప్రగల్భాలు పలకడం తప్పించి వేరే ఏమీ చేయట్లేదనే చర్చ ఇంకోవైపు. ముఖ్యంగా ఇప్పుడు రాజధాని ప్రాంతం మీద వీళ్ళంతా అక్కస్సు. ఒకవైపు కులమతాల మీద చిచ్చు, ఆ తర్వాత ప్రాంతాల మధ్య చిచ్చు, ఆ తర్వాత రాజధాని ప్రాంతం పైన చిచ్చు. ఇది వీళ్ళ ఎజెండా, రైతుల మధ్య సామాన్యుల మధ్య చిచ్చు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు వైసీపీ పూర్తిగా ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసి పెట్టుకుంది, కనబడతా ఉంది అట్లనే. ఎందుకంటే మొన్న కొద్దిమంది రాజధాని రైతులని చెప్పుకుంటున్న వాళ్ళు, అంటే ఈ భూములు ఇవ్వకుండా ఉండి అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని వాళ్ళతో ఏదో మాట్లాడి హడావిడి చేసే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. రాజధాని అమరావతిపై ఇటు కుట్రలను వైసీపీ అయితే కొనసాగిస్తోంది. 99.5% మంది భూములు ఇచ్చి కూడా కుట్రలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అంతమంది భూములు ఇచ్చాక కూడా కుట్రలు చేస్తూ ఉంది వైసీపీ. ఇక రాజధానిని ఆపలేమని తెలిసి రైతులను బలి చేసినటువంటి వైనం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రాజధానిని ఆపలేరు, ఎట్టి పరిస్థితులు ఆపే పరిస్థితి లేదు. శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన మొత్తం అసలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు, నిర్మాణాలు. దీన్ని ఆపలేం కాబట్టి కొద్దిమంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఇబ్బంది పెట్టాలి అంటే ఏదో చెప్తా ఉంటారు కదా, చాలా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి సామెతలు ఖచ్చితంగా వస్తాయి. అట్లా కొద్దిమంది అమాయక రైతులను ముందుంచి వాళ్ళ భుజంపై నుంచి వైసీపీ గురిపెట్టి కాల్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇబ్బంది పెట్టే పరిస్థితి కాల్చడం అంటే. ఇక భూ సమీకరణతో బేరేజు వేసుకుంటున్న రైతులు సమీకరణతో 2 రెట్లు మేలు అంటూ కూడా వాళ్ళు ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భవిష్యత్తుకు భరోసా, భూసేకరణతో తీవ్రంగా నష్టపోతున్నామని లెక్కలేసుకుంటున్నారు. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్నటువంటి ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 2.75 ఎకరాలు భూసేకరణ చేసే పరిస్థితి కనిపిస్తోంది. సమీకరణకు మరి ఒప్పుకోకపోతే చివరికి చేసేది అదే కదా. ఇక భూ సమీకరణ లాభమని, భూసేకరణ నోటిఫికేషన్ వరకు వెళ్లే పరిస్థితి తేవద్దంటూ కూడా పదే చెప్పారు. తీసుకురావద్దని రైతులకు పలుమార్లు విజ్ఞప్తి కూడా చేశారు సిఆర్డీఏ వాళ్ళు. అయినా విననివ్వలేదు ఇటు వైసీపీ వాళ్ళు వినకపోవడం కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ విననివ్వలేదు వాళ్ళని. సిఆర్డీఏ ఎంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు అడ్డంకులు వేసినటువంటి పరిస్థితులు. ఇక ఉండవల్లిలో 20.323 ఎకరాలకు భూసేకరణ చేపట్టాలని ప్రతిపాదించింది సిఆర్డీఏ. ఇక అధికారుల సంప్రదింపులతో ఇటు దాదాపుగా 10 ఎకరాలకు చెందినటువంటి రైతులు కూడా సహకరించారు. ఇంకా 10.50 ఎకరాలకు కావాల్సి ఉంది. వీళ్లకు తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి దీనికోసమని ఒక రాష్ట్రానికి రాజధాని ఆగిపోయే పరిస్థితి ఉండద్దు కదా. ఈ విధంగా మరి 10 ఎకరాలకు సంబంధించి భూసేకరణకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ను కొద్దిమంది రైతులు కూడా కలిశారు, మనం చూసాం. 1.12 ఎకరాలను సమీకరణకు ఇచ్చేందుకు ఇటు పూర్తిగా నేలపాడు రైతు కూడా ముందుకొచ్చారు. అట్లాగే 2.725 ఎకరాల కోసం భూసేకరణ ప్రక్రియను చేపట్టి 11 మంది రైతులకు 714 అంటే పరిహారాన్ని మంజూరు చేసినటువంటి ప్రభుత్వం. అంటే పూర్తిగా ఈ పరిహారం వచ్చేసి మనం చూస్తే కనుక 7.14 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. 7.14 కోట్ల దీనికి సంబంధించి పరిహారాన్ని కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి 11 మంది రైతులకు. దీనికి సంబంధించి ఇంకా ఎక్కడ అంటే ఇట్లా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వ్యవహరించడం, ఆ తర్వాత రాజధాని పనులు శరవేగంగా జరగడం, ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా మరి వైసీపీకి మింగుడు పడట్లేదు జగన్మోహన్ రెడ్డికి. ఏదన్నా చేయాలి. ఆ ఉన్న 2-3 రైతులకు ఏదో చెప్పి హడావిడి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళు చలిగాచుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో